కాకినాడ జిల్లా ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లతో ఈ జిల్లా ఏర్పాటు కాబోతోంది. ఈ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. కొత్తగా తాళ్లరేవు, పెదపూడి, కాజులూరు మండలాలను కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పటి వరకు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపారు. కాకినాడ జిల్లా ఏర్పాటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కొత్త జిల్లాల ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. భౌగోళికంగా అతిపెద్దదైన తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా ఏర్పడింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవాళ ఉదయం విడుదలైంది. జిల్లాలో వ్యాప్తంగా చూసినట్లయితే రాజమండ్రి హెడ్ క్వార్టర్గా తూర్పుగోదావరి జిల్లా, కోనసీమలోని అమలాపురం హెడ్ క్వార్టర్గా కోనసీమ జిల్లా, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని కాకినాడ జిల్లా ఏర్పడ్డాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే జిల్లా కలెక్టర్గా కృతికా శుక్ల, ఎస్పీగా రవీంద్రనాథ్ బాబులను ప్రభుత్వం నియమించింది. ఇంకా భౌగోళికంగా చూసినట్లయితే కాకినాడ పార్లమెంట్లో ఏవైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ ఈ 7 నియోజకవర్గాలతో పాటుగా కొత్తగా తాళ్లరేవు, అదేవిధంగా కాజులూరు, పెద్దపూడి మండలాలు కూడా కాకినాడ జిల్లాలో కలిశాయి. ఇంక ముఖ్యంగా చూసినట్లయితే 2 రెవెన్యూ సబ్ డివిజన్లతో పాటుగా 21 మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఏవైతే కాకినాడ జిల్లాలో కలిశాయో తాళ్లరేవు మండలం గతంలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఉండేది, అది కాకినాడ రెవెన్యూ డివిజన్లో కలిసింది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజులూరు మండలం కూడా కాకినాడలో కలిసింది. ఇంకా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపూడి మండలం కూడా కాకినాడలో కలిసింది. దీనిలో చూసినట్లయితే మొత్తం 3 మండలాలు కొత్తగా కాకినాడ జిల్లాలో కలిశాయి. ఇప్పటివరకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలం రాజమండ్రి జిల్లాలో కలిసింది. ఆయా ప్రజాప్రతినిధులు భౌగోళిక రీత్యా, ఇతర అవసరాల రీత్యా తమ మండలాలను ఆయా కొత్త జిల్లాల్లో కలపాలన్న విజ్ఞప్తులను సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసినట్లయితే రేపు ఉదయం నుంచి కూడా ఈ కాకినాడ కొత్త జిల్లాలో పరిపాలన అందుబాటులోకి రానుంది. విజయనగరం వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.